ఫ్రెండ్స్, ప్రోమోలో ఒక విషయాన్ని గమనించారా? మొన్నటి వరకు ఉన్న లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఎస్పెషల్లీ ప్రేరణ విషయంలో. అయితే దుమ్మెవరు, దమ్మెవరు? మనకు తెలిసిన దుమ్మంటే బాగా ఆడని వాళ్ళు, దమ్మంటే బాగా ఆడేవాళ్ళు. నబిల్ నిఖిల్ పెట్టేశాడు. నిఖిల్‌కి అందరూ పెడతారు దమ్మని. అయితే విషయం ఏంటంటే విష్ణుప్రియకిను, తేజకి ఎప్పటినుంచో గొడవలే మనకు తెలిసిందే. అయితే గౌతమ్ అయితే ప్రేరణని సెలెక్ట్ చేసి తను బాగా ఆడుతుంది, తను ఒక కంటెండర్ అవ్వాలని కోరుకున్నాడో అదే గౌతమ్ ప్రేరణకి దుమ్ము అని పెట్టాడు. ఎట్ ద సేమ్ టైం రోహిణితో పాటుగా తేజ, గౌతమ్ ముగ్గురు కలిసి ప్రేరణకి దుమ్ము అని పెట్టేశారనమాట. అయితే అంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ గ్రూప్ గేమ్ ఆడినట్టే. అంతేకాకుండా గౌతమ్ ప్రేరణకు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ప్రేరణ ఫౌల్ ఆడిందని చెప్పేసి నాగార్జున చూడటము, ఆ తర్వాత అంతకు మునుపు గెస్ట్లు వస్తే వాళ్ళతో కొంచెం సరిగ్గా బిహేవ్ చేయలేదని కొన్ని రీజన్స్ చెప్పాడు. అయితే అవినాష్, తేజ, రోహిణి ఇద్దరు కూడా కలిసి మన ప్రేరణకు పెట్టేశారు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే తేజ అండ్ రోహిణి లేదా తేజ అండ్ అవినాష్ ఇద్దరు దెబ్బలాడుకుంటే వీకెండ్ ఎపిసోడ్లో ఒకరి మీద ఒకరు దుమ్ము దమ్ము అని వేసుకుంటారా? ఎవరికి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ తేజ ఇంకొకరిని గ్రూప్ గేమ్ అని పోర్ట్రే చేద్దాం అనుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ప్రస్తుతానికి రోహిణికిను ప్రేరణకి పడటం లేదు. యాక్చువల్లీ రోహిణికి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ప్రేరణ గురించి చెప్పగానే తన మనసు మార్చుకుంది. కానీ ఇంకా సరే గేమ్ కోసం అని చెప్పేసి కొంచెం మాస్క్ వేసుకుని అయితే రోహిణి ఆడింది ప్రేరణ విషయం. ఇక ఇప్పుడు గొడవ అవడంతో ఆ మాస్క్ తీసేసి నువ్వెవరు నేనెవరు అన్నట్టుగానే తను బిహేవ్ చేస్తుంది. మొత్తానికైతే మాత్రం ప్రేరణ రేపటి నుంచి అంటే మండే గేమ్ నుంచి చూసినట్టయితే ఆల్రెడీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, యష్మి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక వాళ్ళు మిగిలింది ఎవరు? ఓజీస్ క్లాన్ వాళ్ళు విష్ణు, విష్ణు, మన నబీల్, నిఖిల్, ప్రేరణ ఈ నలుగురే మిగిలారు పాపం ఓజీ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ 14 మందిలో 10 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఫినాలే వీక్‌కి నాకు తెలిసి నలుగురు వెళ్ళిపోతారు. నలుగురితో పాటు అవినాష్‌తో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్ళాలి అంటే ఇంకెవరున్నారు వెళ్ళడానికి? నలుగురు ఓజీసే కదా ఉన్నది. ప్రేరణ, గౌతమ్. సో టాప్ 6 వీళ్ళు. అంటే టికెట్ టు ఫినాలే అవినాష్ ప్లస్ టాప్ 5 అది లెక్క. ఏముందిలేండి, ఒకవేళ టాప్ 5 చేయాలంటే నబీల్‌ని తీసేస్తారు. ఇప్పుడు మరి పృథ్వీని తీసేయాలా అవినాష్ కోసం? అలాగే తీసేస్తారు. ఏముంది, బిగ్ బాస్ చేతుల్లో ఉంది. మనం ఏమైనా ఓట్లు చూసొచ్చామా, పెట్టామా?